హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి ఈ రిక్రూట్మెంట్కి మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. 37,000కి పైగా మీకు శాలరీతో పాటు ఉండడానికి సంబంధించి అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అండ్ దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇండియన్ రైల్వేస్ నుంచి నిన్న మనకి 4,000కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 24th డిసెంబర్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటుంది. ఒకసారి చూడని వాళ్ళు ఆ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూసేసి అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క డిఆర్డిఓ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డిఆర్డిఓ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000 రూపీస్ యొక్క అమౌంట్ అనేది పే చేస్తారు. అంతేకాకుండా మీకు ఉండడానికి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ లేదంటే అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అయితే జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారనమాట. మనకి నోటిఫికేషన్లోనే లాస్ట్ పేజ్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటే సింగిల్ పేజ్ ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్లో ఏంటి అంటే మీరు ఏమేమి డీటెయిల్స్ రాయాలి అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, అది అతికించాలి. దాని మీద మీరు సిగ్నేచర్ కూడా పెట్టేసేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయండి. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ యొక్క వైఫ్ నేమ్, తర్వాత మీ జెండర్ ఏంటి అండ్ మీ యొక్క కేటగిరీ ఏంటి, మీ క్యాస్ట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ మీ యొక్క అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ రాయాలి. అలాగే అంటే ప్రజెంట్ అడ్రస్సే కాకుండా పర్మనెంట్ అడ్రస్ కూడా రాయాలి. అలాగే ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ యొక్క రిలీజియన్ ఏంటి, మొబైల్ నెంబర్, నేషనాలిటీ ఇండియన్. ఈ విధంగా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అండ్ అలాగే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు మీ సిగ్నేచర్ అనేది ఉండే విధంగా చూసుకోండి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. మీరు అన్ని డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో రాసేసిన తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ ఏంటి అంటే మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ పెట్టేసేసి మీరు ఇక్కడ ఏ రోజైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ యొక్క డేట్ అండ్ మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారో ఆ యొక్క ప్లేస్ నేమ్ అనేది రాసేసి మీరు ఇంటర్వ్యూకి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు పట్టుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వీలైతే మీ యొక్క రెజ్యూమే కూడా తీసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ ఉండదు అనమాట. డైరెక్ట్గా మీకు అదే రోజు అంటే December 5th రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 ఏళ్ళ నుంచి 28 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 ఇయర్స్ వరకు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్ అనమాట. ఈ విధంగా ఇక ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే డిఆర్డిఓ నుంచి 2 నోటిఫికేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మరొక నోటిఫికేషన్ కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే ఆ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జిఆర్ఎఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ డిసిప్లిన్లలో వేకెన్సీస్ ఉన్నాయంటే కెమిస్ట్రీ, అలాగే మెటీరియల్ సైన్స్, పాలిమర్ సైన్స్కి సంబంధించి, అలాగే మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, పాలిమర్ సైన్స్కి సంబంధించి పీజీ చేసిన వాళ్ళు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది రెలవెంట్ డిసిప్లిన్లో బేసిక్ సైన్సెస్కి సంబంధించి ఎవరైతే చేస్తుంటారో మినిమం 60% మార్కులతో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వాళ్ళకి మీకు నెట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పాలిమర్ సైన్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్కి సంబంధించి మీరు రెలవెంట్ డిసిప్లిన్లో మీరు 60% మార్కులతో పాస్ అయి ఉండి నెట్ కానీ గేట్ అనేది అవైలబుల్లో ఉండాలి. అంటే గేట్ స్కోర్ అనేది అవైలబుల్ ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకున్నా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్
డిగ్రీ అనేది అంటే ఎంఈఆర్ ఎంటెక్ చేసినా కూడా ఎలిజిబులే. మీకు ఎంఈఆర్ ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉంటే నెట్ కానీ గేట్ కానీ అవసరం లేదనమాట. ఇది గమనించండి, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. నెట్ గేట్ అనేది మ్యాండేటరీ అయితే కాదు ఎంఈ ఎంటెక్ వాళ్ళకి, ఓన్లీ బీఈ బీటెక్ వాళ్ళకి మాత్రమే కంపల్సరీ అనమాట. సో మనకి డైరెక్ట్గా మీకు December 5th రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. అదే రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. అయితే మీకు ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి లొకేషన్ అనేది ఇచ్చారు చూడండి, DMSRDE అంటే మన ఇక్కడ ఆ యొక్క ఫుల్ నేమ్ కూడా ఇచ్చారు, మీకు పైన టాప్లో ఉంటుంది చూపిస్తాను. DMSRDE అంటే డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. GT రోడ్ కాన్పూర్ 208013 ఈ లొకేషన్లో మీకు సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వాళ్ళు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇది మనకి DRDO నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్. మనకి ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, బట్ మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదనమాట. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఇది మనకి DRDO నుంచి రిలీజ్ అయినటువంటి సెకండ్ నోటిఫికేషన్. దీనికి మాత్రం మనము ఆన్లైన్లో కంపల్సరీగా అప్లై చేయాలి. ఫస్ట్ నోటిఫికేషన్కి ఏమో డైరెక్ట్గా మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాలి. సో దీనికి లాస్ట్ డేట్ 10th December లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ యొక్క సెకండ్ నోటిఫికేషన్ ఏంటి అంటే 10+2 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి, ITIకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనమాట. సో దీనికి కూడా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ లేదు, డైరెక్ట్గా మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే సో టోటల్గా 38 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, OBC వాళ్ళు 30, SC ST వాళ్ళు 32, PWD వాళ్ళు 37 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, 10th పాటు ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి ట్రేడ్స్లలో మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఈ యొక్క ట్రేడ్లలో ఎవరైతే 10th పాటు IT అనేది కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఉండదన్నమాట. 2023, 24, 25 పాస్డ్ అవుట్స్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనకి అప్రెంటిస్షిప్ ఇండియా ఏదైతే మనకి వెబ్సైట్ ఉంటుందో అదే వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు DRDOకి సంబంధించి సంస్థలను మీకు 1 year పాటు కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో సెకండ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి, సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మనకి ఇది తిమార్పూర్ ఢిల్లీలో అయితే ఉంటుందన్నమాట. ఈ సంస్థ నుంచి మనకి ITIకి సంబంధించి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి ఒక సెకండ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి మీకు లింక్స్ అనేవి అలాగే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో DRDOకి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది, అలాగే అప్రెంటిస్షిప్ కూడా చెప్పాను. సో మీకు ఏ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోండి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు ఈ రిక్రూట్మెంట్స్కి, అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇంకా మీకు ఏమైనా నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.